నమస్కారం. అందరికీ విజయదశమి, దసరా శుభాకాంక్షలు. విజయదశమి అంటే చెడు పైన మంచి విజయం సాధించిన దానికి చిహ్నం. కొంతమంది రావణాసురుడి మీద రాముడు విజయం సాధించిన దానికి ప్రతీకగా విజయదశమి జరుపుకుంటారు. కొంతమంది మహిషాసురుడిని మర్దించిన దుర్గాదేవిని ప్రార్థిస్తూ విజయదశమి జరుపుకుంటారు. ఏదైనా చెడు మీద మంచి గెలుపు. మనం కోరుకునేది కూడా మనలో ఉండేటువంటి చెడుని. శత్రువులు అంటే బయట ఎక్కడో ఉండరు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు అనే రూపంలో మనలోనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, నీ కాలికి ముళ్ళు గుచ్చుకోకూడదు అనుకుంటే నువ్వు చెప్పులేసుకోవాలి, రోడ్డంతా కార్పెట్ వేయలే. నీకు చెడు జరగకూడదు, నీకు ఇబ్బంది రాకూడదు అంటే నిన్ను నువ్వు మలుచుకోవాలి, నిన్ను నువ్వు మార్చుకోవాలి. నిన్ను నువ్వు మలుచుకుంటే, నిన్ను నువ్వు మార్చుకుంటే బయట నుంచి ఏ శత్రువు నిన్నేమీ చేయలేరు. నీలో ఉన్న ఈ అంతర్గతమైనటువంటి చెడు మీద విజయం నువ్వు సాధిస్తే బాహ్యంగా నీకు వచ్చేటువంటి శత్రువుల్ని, చెడుని కూడా నువ్వు జయించగలుగుతావు. దానికి సింబల్గా జరుపుకునే పండుగ ఈ విజయదశమి. ఈ దసరా అంటే మనకు గుర్తొచ్చేది దుర్గా పూజ, శక్త్యుపాసన. దుర్గాదేవిని ఈ నవరాత్రులు సేవిస్తారు, పూజిస్తారు. దీనికి చాలా గొప్ప కథ ఉంది. దుర్గా సప్తశతి అని 700 శ్లోకాలతో ఒక అద్భుతమైనటువంటి కొన్ని ఘట్టాలు ఉన్నాయి. ఈ విజయదశమిలో టైంలో దసరా నవరాత్రులలో ఈ దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ ఉంటారు. ఇదేంటి దుర్గా సప్తశతి కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమంది వినుండకపోవచ్చు. మీరేమీ అద్భుతంగా పారాయణ చేయక్కర్లేదు, కానీ ఒక్కసారి ఆ దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి ఆ 3 ఘట్టాల గురించి మనం తెలుసుకుంటే, ఒక్కసారి వింటే సమూలంగా శత్రునాశనం జరుగుతుంది, మనకి గొప్ప శుభం చేకూరుతుంది. ఇవాళ ఈ దసరా సందర్భంగా చెప్తారు కదా, విజయదశమి రోజు ఏ పని ప్రారంభించినా విజయం కలుగుతుంది అంటారు. అందుకని ఈ యూట్యూబ్ ఛానల్తో మీ అందరి ముందుకు నేను వస్తున్నాను. ఇవాళ మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లో మనం రకరకాల డిస్కషన్స్ చేస్తాం, కానీ ముందుగా మాత్రం ఆ దుర్గామాతని ప్రార్థిస్తూ ఆ దుర్గాదేవి కథల గురించి చెప్పుకుంటూ మన ఛానల్ని ప్రారంభిద్దాం. దుర్గా సప్తశతిలో ప్రథమోధ్యాయం అంటారు, మధుకైటబులనే రాక్షసులని విష్ణుమూర్తి సంహరించిన కథ. కన్ఫ్యూజ్ అవ్వకండి, దుర్గా సప్తశతి కదా, విష్ణుమూర్తి మధుకైటబుల్ని చంపడం ఏంటి అనుకుంటారేమో. వినండి. పూర్వం చైత్రవంశంలో సురధుడు అనే ఒక రాజు ఉన్నాడు. చాలా శక్తివంతుడు. ఇతనికి కొంతమందితో శత్రుత్వం ఏర్పడింది, కొంతమంది ఎనిమీస్ అటాక్ చేశారు. చాలా శక్తివంతుడు. వాళ్ళవి చాలా చిన్న సైన్యాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు అంటే కోలా విధ్వంసనుడు అన్నారు. కోలాంగరాన్ని నాశనం చేసిన వాళ్ళు ఎవరు అనేది ప్రత్యేకంగా చెప్పలేరు ఇందులో. ఆ యుద్ధంలో ఇతను బలవంతుడైన బలహీనమైన శత్రువుల చేతిలో ఓడిపోయాడు. అంతే మరి విధి. గెలుపు ఎవరిది యుద్ధంలో చెప్పలేము. విధి చాలా విచిత్రమైనది. ఆ యుద్ధంలో ఓడిపోయి తిరిగి తన నగరానికి తను వచ్చేశాడు. చాలా దిగులుగా ఉన్నాడు, చాలా విచారంగా ఉన్నాడు, చాలా డల్గా ఉన్నాడు. తను వచ్చేసరికి తన రాజ్యంలో తన మంత్రులు తన కోశాగారాన్ని, తన ట్రెజరీ, తన సంపద మొత్తాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. ఇంటర్నల్గా ఉండే పవర్స్ వాళ్ళ చేతిలో తీసుకున్నారు. చాలా డిసప్పాయింట్గా ఫీల్ అయ్యాడు. మనసేం బాలేదు. ఒకరోజు గుర్రం ఎక్కి వేట కోసం, హంటింగ్ కోసం అని ఫారెస్ట్కి బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఇక్కడ ఒక అద్భుతమైన ఆశ్రమాన్ని చూశాడు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఆ ఆశ్రమంలో కొన్ని రోజుల కాలం గడిపాడు. ఇక్కడ ఉండగా అతను అక్కడ ఒక వైశ్యుని చూశాడు, ఒక పర్సన్ని చూశాడు. చాలా డల్గా ఉన్నాడు. అడిగాడు ప్రేమగా, అయ్యా ఎందుకు మీరు చాలా డల్గా ఉన్నారు, ఏమైంది మీకు అని అడిగారు. అప్పుడు అతను చెప్పాడు, రాజా నేను ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టాను. నా సంపద మొత్తాన్ని నా భార్యా పిల్లలు లాక్కుని నన్ను ఇంట్లోంచి గెంటేశారు. అప్పటి నుంచి వచ్చి ఇలా అడవిలో బతుకుతున్నాను. నాకు మనశ్శాంతి లేదు. నా ఇల్లు ఎలా ఉందో, నేను కష్టపడి సంపాదించిన డబ్బుల్ని నా పెళ్ళాం పిల్లలు ఎలా వేస్ట్ చేస్తున్నారేమో, వీళ్ళకి జాగ్రత్త తెలియదు, ఎప్పుడు ఖర్చు పెడుతూనే ఉంటారు. నా ఆస్తి మొత్తం పాడైపోయిందేమో, నా ఇల్లు ఎలా ఉందో, అసలు నా పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ మంచిలు నాకు తెలియట్లేదు, అందుకని నేను చాలా బాధగా ఉన్నాను అని చెప్పాడు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం చూడండి. రాజు కూడా అడవికి వెళ్ళాడు, కానీ రాజు మనస్సంతా ఇదే ఆలోచన ఉంది. నా రాజ్యంలో నా కోశాగారాన్ని, నేను కష్టపడి సంపాదించిన కోశాగారాన్ని మొత్తాన్ని నా మంత్రులు
తీసేసుకున్నారు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇంతకాలం నన్ను గౌరవిస్తూ నా వెంట ఉంటూ నాకు సహాయ సహకార నాకు సేవలు చేస్తూ నేనిచ్చిన గిఫ్ట్లతో సంతోషంగా పోతున్న నా పరివారం మొత్తం ఇప్పుడు డబ్బుల కోసం ఇంకెవరినో సేవిస్తూ ఉంటారు. నేను ఒక గొప్ప ఏనుగు ఉంది నా దగ్గర, నేను ప్రేమతో దాన్ని అలా చేత్తో తడుతూ ఉండేవాడిని. నేను పెట్టిన ఫుడ్ తిని ఆనందంగా ఉండేది. ఇప్పుడు ఆ ఏనుగు పరిస్థితి ఎలా ఉందో ఏంటో, నా రాజ్యం ఏంటో. తను కూడా రాజ్యం గురించిన చింతతోనే ఉన్నాడు. అతను అడిగాడు వైశ్యుని, నువ్వు ఎందుకు డల్గా ఉన్నావు అని. అతను తన కష్టం చెప్పాడు. వెంటనే రాసన్నాడు, ఎవరైతే నీ దగ్గర ఉన్న డబ్బుని సంపదని లాక్కుని నిన్ను వదిలేశారో, నిన్ను గెంటేశారో ఇంటించి, వాళ్ళ కోసం నువ్వు బాధపడుతున్నావుగా. ఆశ్చర్యం కదా. నిజంగా మనుషులకి ఈ మమకారం, మనసులో ఉండే ప్రేమ ఎలా ఉంటుంది అంటే అది మనం వదిలిపెట్టలేము. వాళ్ళ గురించి నీకు ఎందుకు ఈ బాధ అని అడిగాడు రాజు. కరెక్టే మీరు చెప్పింది, నాకెందుకో తెలీదు, నాకు తెలుస్తోంది వాళ్ళు నన్ను గెంటేశారు, వాళ్ళ గురించి నేను పట్టించుకోకర్లేదు, వాళ్ళు మంచి వాళ్ళే కాదు, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు అనే ఆలోచన నా మనసులో మొత్తం ఉంది, ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. ఈ ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. అక్కడున్న ఋషి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి నమస్కరించి రాజు అడిగాడు, అయ్యా నేను సో అండ్ సో కింగ్ని, నా రాజ్యం గురించే నేను ఆలోచిస్తున్నాను, దాని గురించి బాధపడుతున్నాను, ప్రశాంతంగా ఉందామని అడవికి వచ్చాను, మీ ఆశ్రమంకి వచ్చాను. ఇక్కడ ఈ వైశ్యుని చూస్తే తన భార్య పిల్లల గురించి మాట్లాడుతూ తను దిగులు పడుతున్నాడు. అసలు ఏంటిది, మాకు తెలుస్తోంది ఇది ఇలా ఆలోచించకూడదు, ఇది రైట్ కాదని మాకు అర్థమవుతుంది, కానీ ఎందుకు మేము అలాగే చేస్తున్నాం. ఋషి చెప్పాడు, రాజా నువ్వు చెప్పింది కరెక్టే, మనుషులకి నాలెడ్జ్ ఉంది, మనకి తెలిసి కూడా దీని గురించి మనం ఆలోచించి ఉపయోగం లేదు, ఇలా ఎందుకు మనం బాధపడుతున్నాము, ఇవి మనం పట్టించుకోవాల్సిన విషయాలు కాదు అని మన బుద్ధి చెప్తుంది, కానీ మనం సహజంగా చేయలేకుండా ఉంటాం. దీనికి కారణం ఒక శక్తివంతమైన మహామాయా స్వరూపిణి. ఈ ప్రపంచం మొత్తం ఆ మాయతోనే ఉంది. ఆమె ఈ సృష్టిని సృష్టిస్తుంది, ఆ మాయా స్వరూపిణి నడిపిస్తుంది, చివరికి ఈ సృష్టిని నాశనం చేస్తుంది. సర్వశక్తి స్వరూపిణి. తనకు ఒక రూపం లేదు, ఆకారం లేదు, తనకు ఒక పేరు లేదు, తను నిత్యమైనది. తను పూర్వం దేవతలకి కష్టం వస్తే వాళ్ళని కాపాడడం కోసం ఆవిర్భవించింది. అలా వచ్చిన ఆమెని నిత్యమైనటువంటిది అని చెప్తారు. పూర్వం ఒక కల్పం పూర్తయిపోయింది. మన కాలమానంలో ఏదో 1 డే, 24 hours, 1 week, 1 month, 1 year ఇలాగే. ఐ డోంట్ వాంట్ టు గో టు ద డీటెయిల్స్. ఒక కల్పం పూర్తయినప్పుడు ఒకసారి సృష్టి వినాశం జరుగుతుంటుంది. మహాప్రళయం వచ్చింది. సమస్త లోకాలు నీటితో మునిగిపోయి ఉన్నాయి. ఈ లోకాలని మొత్తాన్ని రక్షించి నడిపించేటువంటి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. అలా మంచం మీద నిద్రపోతున్నాడు. మహామాయా స్వరూపిణి అనేటువంటి ఆ అమ్మవారు తనను ఆవహించడం వల్ల అలా తీవ్రమైనటువంటి దీర్ఘకాల నిద్రలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు విష్ణుమూర్తి చెవులో ఉండే మలం నుంచి పుట్టిన ఇద్దరు రాక్షసులు, మధు కైటభులు అనే ఇద్దరు, చెవులో ఉంటుంది కదా దాని నుంచి పుట్టిన వాళ్ళిద్దరూ బ్రహ్మదేవుని చంపడానికి వెళ్ళారు. దయచేసి లాజిక్ అడగండి, ఎందుకంటే వీఆర్ నాట్ డూయింగ్ ఎ డాక్యుమెంటరీ. అంటే ఆ రాక్షసులు బ్రహ్మను సంహరించడానికి వెళ్ళారు. అందరినీ సృష్టించి రక్షించి కాపాడేటువంటి ఈ సృష్టికి మొత్తానికి కారణభూతమైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ మహామాయా స్వరూపిని ప్రార్థించాడు. అమ్మా, నేను ఈ శరీరం ధరించాను, విష్ణుమూర్తి నిద్రలో ఉన్నాడు, ఆ విష్ణుమూర్తిని ఆవహించింది మహామాయా స్వరూపిని నువ్వు ఒక్కసారి ఆయన నుంచి బయటికి రా, ఆ విష్ణుమూర్తిని నిద్ర లేపు, ఆయన లేచి ఈ రాక్షసుని సంహరించాలి అని ప్రార్థించాడు. ఇక ప్రార్థన మొత్తం చాలా ఉంది. ఆ ప్రార్థిస్తే విష్ణుమూర్తి నుంచి ఆ మహామాయా స్వరూపిని బయటకు వచ్చింది. అప్పుడు విష్ణుమూర్తి లేచాడు. ఆ మధుకైటం అనే రాక్షసులతో 10,000 సంవత్సరాలు పోరాడాడు. ఆ పోరాడిన తర్వాత మహామాయా ప్రభావంతో ఆ రాక్షసులు, ఇప్పుడు నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాం, ఏం వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తిని అడిగాడు. విష్ణుమూర్తి అన్నాడు, నాకు నిజంగా మీరు వరం ఇవ్వాలి అంటే ఇప్పుడు మీ ఇద్దరు నా చేతిలో చనిపోవాలి అని కోరుకున్నాడు. అరే మనం మిస్టేక్ చేశామని ఫీల్ అవుతూ చూస్తే మొత్తం వాటర్తో నిండిపోయింది. మహాప్రళయం వచ్చింది కదా, నీళ్లు లేని చోట మమ్మల్ని చంపు అని అడిగారు వాళ్ళు తెలివిగా. వెంటనే విష్ణుమూర్తి వాళ్ళిద్దరిని తన తొడలపై పెట్టుకుని చక్రంతో వాళ్ళ శిరస్సు నరికి వాడిని సంహరించారు. ఇలా బ్రహ్మదేవుణ్ణి కాపాడడానికి మొట్టమొదటిసారి ఆ అమ్మవారు విష్ణుమూర్తి నుంచి బయటకు వచ్చి మాయాస్వరూపిని బయటకు వచ్చి కనిపించారు. ఆ తర్వాత మళ్ళీ మహిషాసురుడి నుంచి దేవతల్ని రక్షించడం కోసం మళ్ళీ ఆ అమ్మవారు ఇంకోసారి ఉద్భవించారు. ఆ కథ చెప్తాను విను అని అన్నారు. ఈ దుర్గా సప్తశతి సంబంధించినటువంటి మొత్తము 700 శ్లోకాలని డీటెయిల్గా ఇప్పుడు మీకు చెప్పట్లేదు, కానీ అన్ని కథలని ఒకేసారి మీకు చెప్పడం కష్టము.
మధుకైటవుల్ని అమ్మవారు సంహరించి బ్రహ్మదేవుణ్ణి కాపాడారు అనేటువంటి దాంతో ఇవాటి దాన్ని మనం ముగిద్దాము. జై హింద్. మళ్ళీ తర్వాత కథతో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.